ఇవాళ ఇంకా వస్తలేదుగా ఇవాళ ఇక మనదే రాజ్యం నేనే డాక్టర్ ఇప్పుడు మనమే వచ్చినాక పేషెంట్ వస్తలేదు మళ్ళీ మనం వేడ రాగాల పైసలు కాపాడుతున్నాం అంటే ఇది పోయి చూసాను ఇంకా ఇంకొస్తలేదు ఇవాళ వస్తారా అయినా రాపితే మంచిగా పడి నేనే చూస్తే పేషెంట్ రాని రాని చూద్దాం మనమే కావాలి గోళీలు పెట్ట ఇక పెళ్ళి రాని ఏమైంది బాబు ఒక్కడే వద్దు లేసు డరా 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 సారు పిత్తురు ఏం పిత్తురు రా ఒకటి ఈడ పిత్తావు మా పిచ్చి మారిపోతుంది అట్లా అంటావు నీకు రావా పిత్తులు నాకు రావరా బాబు టాబ్లెట్ ఏ టాబ్లెట్ ఎన్నిసార్లు బాత్రూమ్ వస్తుందా ఎక్కడ బాత్రూమ్ ఇంటికి వస్తలేదు నాకు వస్తలేదు పోరా బాబు నీకు చూడండి పో పనులు చేస్తున్నా చూడాలి జరుగుతుంది అనిపిస్తుంది సార్ గోతులు గబ్బా బాస ఎన్ని రోజులు అవుతుంది పోక చూడ బాబు నీకు రాసిస్తా కొట్టరా ఏ రాది గోళీ రాయమంటున్నా ఏం గోళీ రాయాలి నా ఏమో డాక్టర్ కానీ అయితే గోళీలు ఏమో దీనికి ఏదో చెప్తా అరే గోళీలు వద్దు కానీ నేను చెప్పింది నేను ఇంటికి ఒక అర్ధ కిలో చింతపండు తీసుకో చిక్క ఆ జుర్రు మొత్తం అయిపోయిందాక ఇక సాప్ అయితే నీ కడుపు సాప్ అయి మొత్తం పిస్కర్ కొడతా వీడియో కొడతా అయిపో తక్కువ నీకు రేపు పొద్దుగాల రామాలి ఎట్టుందని 200 రాదు ఇక అగ్గొస్తా కూడా మళ్ళీ రేపు నేను ఉంటారా మళ్ళీ ఉంటారా సరేనా అక్కడ పెద్ద డాక్టర్ వస్తుంది అట్లా అరే ఏంట్రీ నేను చెప్పిన మంచి గిరాకీ దొరికింది ఇక అయితే ఏం గోళీలు రాసినా ఏం కథ బాబుని చూసినా వస్తున్నాను అప్పుడే ఆయనకు నీకు పని లేకుండా మంచిగా పని చేసి పెట్టడానికి గోలి కూడా ఏం రాయలే నేను మరి మనకేమైనా ఇబ్బంది అయితే ఆ బాబుకి ఏమన్నా ఏం కాదు ఒకటే బురుకుతాడు ఏం కాదు అంటే ఏమో బాబు నువ్వు లేకపోతే నువ్వు మస్తు హుషారున్నావు కదా ఏం చేయాలి మరి నువ్వు వచ్చేసి ఇప్పుడు వస్తా డాక్టర్ మరి నువ్వు రానప్పుడు పేషెంట్ ఎంత చెప్పాలి చెప్పు అడా బస్సు కొంచెం లేట్ అయింది బాబు చూసా అయితే ఇప్పుడు ఆ బాబుకి ఏమన్నా అయింది అనుకో ఎవరికి బాధ్యత ఏమైతుంది మేడం మీరు బాగా భయపడతారు ఏముంది కాను ఇప్పుడు ఎండాకాలం ఏమైనా వాంతులు అవి చేసుకున్నా అనుకో ఏం లేదు మన బస్సు దొరకలేదు బాబు బస్సు దొరకక లేట్ అయ్యి నేను చిన్న వచ్చే వరకల్లానే నువ్వు మరి ఏం గోలు ఇచ్చినావా మందులు మరి అయినా రాస్తే ఏమైతుంది మరి ఇప్పుడు నువ్వు రాసినావు కానీ ఆయనకేమన్నా అయింది మనకు ఉంది బాగా నువ్వే రాయి నేను ఇక పోతా మరి అయ్యో నేను నాకు వస్తా చదువు వస్తే నువ్వెందుకు నేనే కూర్చుంది మరి నేనే పెట్టుకున్నా పెట్టుకున్నా ఇచ్చిన ఫీజు ఏడిచ్చింది ₹1 అంతేనా ఆ గోళీలు ఏం రాలే ఆయన కంట ఏమైంది నాకు ఒక్కడిగా బాంబులు అన్నీ వేసిపోయింది అందుకే ఏం చెప్పినప్పుడు ఇది చింతపండు తీసుకుని అని చెప్పిన మంచి ఉపాయం చేసి మరి అదే మరి పొద్దునట్టే వచ్చే పంపినాను వచ్చింది ఆయన వచ్చిందే ఇక మనకు పేషెంట్ వచ్చేది మాట్లాడుతుంది వస్తారు ఎందుకు గట్ట పట్టుకుంటున్నావు నొప్పులు వస్తున్నాయా నువ్వు అదే బాబా దార బాబు వస్తున్నావురా మేడం రాసండి రాయి మేడం రాయి దబ్బర పంపి మరి ఏం కందిపప్పుతో తిన్నావా మొత్తం కందిపప్పే రాయి ఆశ వస్తుంది బాగా గ్యాస్ ఫామ్ అయింది ఇక మొత్తం నొప్పి లేదు ఎందుకే పనికి మళ్ళీ రావులు నాకు అర్థం కాదు జర మంచి రాయి మందులు ఒకటే రకం రాయి 3-4 రకాలు రాయి మన పైసలు ఇవ్వనే వస్తాయా మంచిగా తక్కువ అవుతుంది మంచిగా అవుతుంది ఇది తీసుకొని పైసలు ఫస్ట్ అయితే చెయ్యి నా నెంబర్ నువ్వు ఫోన్ తెచ్చుకున్నాక తీసుకో నా సెల్లో కొట్టించుకోరా ఏం కాదు మన ఊరికైతే
ఎంత కొట్టమంట మేడం? 200 ఫీజు. ఎంత కొట్టినావు? 500. కొట్టు కొట్టు. చెప్తున్నాను సాయి. నెంబర్ చెప్పినా మేడం, ఫోన్ చెవులో చెప్పిన నాకు ఇంట్లో అంట చెవులు. ఏమో నువ్వు ఎట్లా చేస్తున్నావు సాయి. అట్టే ఉంటుంది మేడం, మనది రఫ్ అండ్ టఫ్ ఉంటుంది తెలుసు కదా నీకు. సరే సరే మరి ఏమనుకుంటున్నావు సాయికుమార్ అంటే? వాడు దిగపాయగా అప్పుడే ఏం చేసినావు అన్నీ? నేను చేసిన ఆడ గిట్లనే మొత్తం పేషెంట్లు వస్తా కొద్ది అంచెలనే కొట్టించుకునే. సూది ఇరగొచ్చినామంట ఇచ్చి ఆ సూది ఇరిగింది. కేసు అయింది అయింది. మరి నాన్న కూడా అట్లా చేస్తావేంది? గాలే ఏమో మరి నువ్వు గాయని చెప్తే ఏమో మరి చూద్దాం. కూర్చుంటా. నాకు కాలు చేతులు కూస్తున్నాయి మేడం, సరే ఇటు చేయి పెట్టు. మెడలు గురుస్తున్నాయి, చేతన అయితే లేదు. ఇంకా చేతన అయితే లేదు మేడం, జర మంచిగా చూడాలి నాకు. మేడం ఎలా అనుకుంటున్నావు? మంచిగానే వస్తుంది మేడం. నాకు బీపీకి అన్ని కంట్రోల్ ఉన్నాయి కదమ్మా. ఆకలి అయితే లేదు మేడం, ఆకలి అయితే లేదు. ఇక తాలికలు బలం తాలికలు గిట్ట జర ఇక బలం లేదు ఎండకు, ఇక జర అట్లనే ఉంటది. కొంచెం ఏజ్ బార్ అవుతుంటే అట్లనే ఉంటది అమ్మా. మేడం పేషెంట్ అంటారా? ఇక పేషెంట్ అట్లా అనొద్దులే గానీ కొంచెం ఏజ్ బార్ అవుతుంటే అట్లనే ఉంటది సాయి. మరి బలంతానిక ఇట్లా రాయనా? బలంతానిక రాయి. టెస్ట్ చేయించుకొని రాదేమన్నా? టెస్ట్ చేయించుకుంటావా? ఇక మంచిగా ఉంటే చేయించుకో, లేకుంటే చేయించుకుంటా. ఇప్పుడు మందులు తీసుకుంటా. ఇప్పుడు మందులు తీసుకుంటే మంచి మందులు రాయి, గోళీలు గిట్ట అనేకలు రాయాలి. అసలు బాగానే అవుతాయి కానీ నా కొడుకులు పంపుతారు, నేను చూపించుకుంటా, మంచిగా చూపించుకో అమ్మ అంటారు. ఇక రాయి మంచిగానే రాయి మందులు. అదే ఇక నీకు బీపీ లేదు, బీపీ షుగర్ అన్ని టెస్ట్ చేయించుకో. బీపీ అయితే మంచిగానే ఉంది, షుగర్ గిట్లా ఉందా లేదా టెస్ట్ చేయించుకుంటే తెలుస్తుంది. నాకు ఏది లేదు, లేకున్నా కానీ మధ్యలో ఎండ కూడా అట్లా కొడుతుంది, ఎండలకు కూడా మనసులు మంచిగా ఉన్న వాళ్ళు కూడా ఖరాబ్ అవుతుంది. అందువల్ల నీకు బలంతానిక అది ఇది రాస్తా తీసుకోను. తర్వాత పంపిస్తారు మేడం, పైసలు పంపిస్తారు, నేను మంచిగా చూపించుకో అమ్మ అంటారు. సరే మా మేడం మంచి స్పెషలిస్ట్ ఆమె. ఇక అవన్నీ రాస్తా, మందులు గిట్లా తానికలు రాస్తా, అవి తీసుకొని పోయి మళ్ళా టెస్టులు చేపించుకుంటానికి రా. గోళీలకు ఎట్లుంటుందో ఆరోగ్యం చూసుకున్న తర్వాత రా, సరేనా? ఏం చేద్దామంటావు మరి? ఆదివారం వస్తారా ఇక్కడ? మళ్ళా ఆదివారం కూడా మంచిగా రాయాలి. మేడం లేకుండా నేనే ఉంటా. అవును సారు, మంచిగా రాయాలి. మంచిగా రాస్తుంది. ఏదనుకున్నా ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సీఎస్ చేసిందామా? రాయాలి సారు, మేము పని చేసుకుంటే వాళ్ళం ఎప్పుడు. అయ్యో పని చేస్తుంది, ఇక్కడ కూర్చొని కూర్చొని ఇస్తుంది. మనం ఇచ్చినట్టు అనుకుంటుంది. మరి నువ్వు ఇస్తావు మేడం? ఏం మాట మేడం, నేను డాక్టరేనా అసలు? మరి రాసిస్తే నేను తెచ్చుకుంటా, ఏమైనా తెచ్చుకుంటా, నేను ఈ మందులు బయట తెచ్చుకో. పైసలు ఫీజు ఇస్తా. ఎప్పుడు? ఇక వస్తా అప్పుడు. ఓ గిట్ట అయితే వెలుగా ఇక మా గిట్ల వెళ్ళాలి కదా. ఇప్పుడు మిమ్మల్ని చూసి దవాఖాన మంచిగా పడ్డది అంటే వచ్చిన మేడం. ప్రీ హాస్పిటల్ మేడం ఏం చేయాలి? కాదమ్మా, జీతం ఇవ్వాలి నేను, నాకు గిట్లా కావాలి కదమ్మా ఖర్చులకు. ఇస్తా మరి ఖర్చులకు అవి ఇవి ఇస్తా. ఇక నాకు బాబు వచ్చి ఉత్తగానే పోయిండు, ఒక బాబు కొట్టిండా? నా కొడుకులో కొట్టవంట, ఫోన్ లో కొట్టవా? నెంబర్ రాసి రాసి సారు రాసి. నీ నెంబరా నా నెంబరా సాయి? వదిలైతే పడరా, మనకైనా వచ్చేది. మళ్ళీ ఆరం కూడా వస్తా. ఫస్ట్ నేను చెప్పేది నేను, ఫస్ట్ ఈ మందులో ఆడు ఆడినాక ఎట్టుందని చూడు, తర్వాత లేకపోతే టెస్టులు చేయించుకుందు మంచిగా వచ్చి మేడం కాడ చూపించుకుంటా. ఎప్పుడు నీ కాడికి వస్తా, నీకు మంచిగానే అవుతుంది అమ్మా. కాలు నొప్పులు కూడా తక్కువ అవుతాయి. లేచి నడిచి కాడికి వచ్చి డబ్బులు లేకుంటారు కదా అందరికి. డబ్బులు లేకుండా నాకు జీతం చెప్పొద్దు, ఏమైంది బాబు? చెప్పు మేడం చెప్పు. బాబు ఆయన ఇష్టం ఉన్నప్పుడు వస్తాడు. పని బాబు రోజు ఉంటానే ఉన్నా కదా. కాదు మేడం, అయినా నాకు ఇష్టం ఉన్నప్పుడు వస్తాను. నువ్వేం చెప్పేది? ఎక్కువైతే ఎట్లా? ఎక్కువ కాను తగ్గి
మస్తు ఇబ్బంది అవుతుంది బాబు. ఇగో ఇక్కడ లివర్లు ఇవన్నీ ఇట్లా కదిలినట్టు అవుతాయి తెలుసా. నువ్వంతా దగ్గులు వేస్తే రాసి పంపిద్దాం మరి నువ్వే డాక్టర్ నువ్వు రాయి మరి నేను పోతాను ఇంకా అసలు. ఉంటావా బాబు? మరి ఏం చేస్తారు నువ్వు సోది పెట్టిన పేషెంట్ తోటి? అరే మరి బాబుకు ఎట్లుంది పానం ఆరోగ్యం ఎట్లుంది ఏం కదా మనం మంచిగా చూస్తేనే కదా మళ్ళీ వచ్చేది ఎవరన్నా. మనం మంచిగా చూడండి ఎట్లా వస్తారు అమ్మగా డాక్టర్ మా ఏం చూస్తుంది ఏం చేయదు ఫీజు వేస్ట్ అట్లా ఇట్లా వాళ్ళు బాధపడతారు గులుపుకుంటారు. అందువల్ల బాబుకి ఏమైంది ఏం కథ అనేది మంచిగా అడిగి చూస్తే ట్రీట్మెంట్ మంచిగా ఇస్తే అయిపోతుంది. చదివిన లేదు చదివినప్పటికీ నిన్ను జాబ్ ఇచ్చి నిన్ను ఉంచుకున్నాం రా లేకపోతే అదే మనోజ్ గారిని ఎడగొట్టపోయింది. మనోజ్ గారి కన్నా నువ్వు బెస్ట్ ఇంకా కానీ కొంచెం మంచిగా చేస్తున్నాడు కానీ కొంచెం తొందర పడుతుంది బాబు. అవునా అంతే అంటవా? 3 మాసాలు పెట్టుకుంటాను. అట్లా చేస్తుంది మొత్తము మీద హాస్పిటల్ మొత్తం మాది కాబట్టి మీరా అయినా కానీ గవర్నమెంట్ ఏం దిక్కుమాలిన ప్రశ్న నీకు? ఎట్లా వచ్చినావు? గవర్నమెంట్ అనుకుంటున్నావా? లేవు ఇప్పుడు ఫీజు ఇవ్వండి. పేషెంట్ల ముందర మనం పంచ పెట్టుకుంటే పైసలు లేకుండా అయినా పైసలు తీసుకుంటే మంచిగా అయింది. మాస్క్ అందుకే పెట్టుకున్నాను. నువ్వు మాస్క్ పెట్టుకుంటే మాస్క్ వద్దే వద్దు నేనే డాక్టర్ ఎందుకే పనికిమాలిన రాహుల్ నాకు అర్థం కాదు. కొంచెం అంత బీమార్ మనకు వచ్చింది అనుకో మనం ఎక్కడ ఏం కాదు మనమే డాక్టర్ మన కూడా చూసేది కొంచెం మనం కూడా జాగ్రత్త పడాలి బాబు. సాయంత్రం సోది పెట్టిగా సోది దగ్గర కూర్చో బాబు నువ్వు గీత వస్తున్నావు. మరి ఆరోగ్యం ఎట్లుందని అడగాలి కదా బాబు. మరి అడుగు మేడం నేనెందుకు ఇప్పుడు నేనేం అడగా నువ్వే మాట్లాడు. అంటే ఆరోగ్యం ఎట్లుందని అడిగితే సోది అనిపిస్తుందా నీకు? ఓ మేడం పేషెంట్ ముందర ఎందుకు నాకు తలకాయ నొప్పి? అసలు నువ్వేమనుకుంటున్నావు సాయి? అసలు నువ్వు డాక్టర్ అనుకుంటున్నావా? నువ్వు ఏమనుకుంటున్నావు? అసలు నిన్ను అనవసరంగా జీతం ఇస్తున్నా నీకు. ఏమొద్దు నీ జీతం వద్దు నేను పోతా కానీ ఆడవాడు మోపైన పేషెంట్ మరి ఎందుకు అంతా మనం కొట్లాడుకుంటే మరి మనం కొట్లాడుకుంటే ఏమైంది ఏమైంది బాబు? ఏమైనా ఆలోచన ఉన్నాయరా పెళ్ళి అవుతుంది అనుకుంటా? నువ్వు చూస్తే గీత ఎన్ని సంవత్సరాలు నువ్వు బాబు? నువ్వు 18 బుడ్ర కన్నట్టు 18 ఏళ్ళకి ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న బుడ్ర కన్నట్టు 18 ఏళ్ళకి 18 సంవత్సరాలకే నీకు పెళ్లి కావాలనిపిస్తుందా బాబు? నాకు ఎన్ని నాకున్నావు 23 ఏళ్ళు ఉన్నాయి నేనే చేసుకుంటలే ఎందుకురా పెళ్లి చేసుకుని తలకాయ నొప్పిరా బాబు. బాబు నువ్వు 18 ఏళ్ళకే పెళ్లి కావాలనిపిస్తుంది అంటే ఏం బాబు నువ్వు ఎంత చదువుతున్నావు? మరి ఆ తొందర రాదు అది చదువుతున్నావా బాబు? ఫస్ట్ ఇయర్ మరి ఎవరైనా పిల్లలు ఫస్ట్ ఇయర్ చదువుతున్నావు బాబు నువ్వు? నాకైతే లవ్ చేస్తున్నావు ఏంది మరి? అసలు ఏంది నీ సంగతి? అసలు అంటే నిన్ను మొత్తం బాడీ మొత్తం టెస్ట్ చేయాలిరా బాబు. టెస్ట్ కాదు పెళ్లి సో పడ్డది నువ్వేమో పిల్లలు అంటావు ఎట్లా? అరే 18 ఏళ్ళకి ఏం పెండి బాబు? ఆ ఇష్టం మేడం వాళ్ళ ఇంటికి 10 చేసుకుంటాను లవ్ చేస్తున్నావు పిల్లలు లేపు మొదలు పెళ్లి చేస్తున్నావు నీకెందుకు నువ్వు వచ్చి మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఓ చచ్చిపోయి నాకు నీ మీద నీ చేయాలి ఇల్లు హాస్పిటల్ పోతా. ఏం కాదు బాబు నిద్ర వస్తలేదు అంటున్నావు. నిద్ర వస్తాను గోళీ ఇస్తారా డాక్టర్ అన్న? ఏమో మేడం నీ ఇష్టం ఇచ్చుకోమంట నేను ఇష్టం రాసుకో నాకు అవసరం లేదు ఆయన నాకేం అవసరం అయినా నా హాస్పిటల్లో నాకు జీతం ఇస్తేనే వెళ్ళిపోతా అందులో. మరి టెస్ట్ చేయించుకున్న గోళీలు ఆయన అరే ఏంట్రా ఇది కొంచెము మత్తు గోళీలు ఆయన నిద్ర వస్తాడు. ఓ వద్దు మేడం చెప్తాను మత్తి గోళీ రాయారు మేడం. ఇప్పుడు ఆయన ఏజెంట్ దానికి అప్పుడే గోళీలు వేస్తూ ఉంటాడా? నిద్ర వస్తలేదు అంటుంది. నిద్ర రాకుండా ఫోన్ చూసేది బంద్ చేస్తే నిద్ర వస్తుంది ఎందుకు రాదు? అవునా ఫోన్ ఒకటే ఫోన్ చూస్తున్నావు తెలంగాక ఫోన్ బంద్ చేసి బొద్ద కప్పుకో ఫోన్ బంద్ చేసి బొద్ద కప్పుకొని పండుకో వస్తుంది అదే నిద్ర. కాలు చేతులు ఏమైనా గుంజుతున్నాయా? బలం గోళీలు రాదు ఇంటికి వచ్చినాను. బలం గోళీలు రాస్తలే కాదు బాబు నువ్వు ఇంత వీక్ ఉన్నావు పెళ్లి చేసుకుంటే అంత వచ్చింది. మంచిగా సరైన తిండి తినాలి బాబు. నువ్వు సరైన తిండి తినండి నిద్ర వస్తలేదు కాలు చేతులు గుంజుతున్నాయి నాకు పెళ్లి చోకు పడ్డదంటే గింత పెళ్లి చోకు ఎందుకు బాబు? మీ డాడీ ఉండ ఇంటికా? మీ డాడీ చెప్పినా మరి నాకు పెళ్లి కావాలని నేను చెప్పానా మరి వచ్చి చదువుకో ఫస్ట్ ఏ క్లాస్ ఇప్పుడు?
ఫస్ట్ ఇయర్ పాస్గా, ఇంటర్ పాస్గా, డిగ్రీ పాస్గా, తర్వాత పెళ్లి చేసుకోవాలి సరేనా? నాకు ఎందుకు చెప్తుంది? నాకు మందులు రాస్తారా? నేను పోవాలి. ఇంత అయితే బాగానే బాబు, పెళ్లి మీద సోకపడదు కానీ ఏమైంది చెప్పు. నీ అలాగే ప్రాబ్లం బాబు తలకాయ గోలేదు రా, తలకాయ నొప్పి. సూది ఎనమా? ఈ ఒకసారి నువ్వే మేడం మొన్న ఆడి తిరిగిపోయిందంట, సూది కేసు అయిందమ్మా. నిలబొచ్చినావు ఇప్పుడు నన్ను కూడా డాక్టర్ నువ్వేనేరా? అడుగు కదిలింటే విరిగింది. నాకు ఇరగొడతారు అన్న, ఈయన కూడా ఇరగొడతావు ఏంటి మరి? మరి కదిలిందా? మరి పట్టుకో. చూసా రుద్దుకో బాబు, రక్తం వెళ్ళగల ఇరిగింది అయింది నీకు కూడా. అట్లించాలి కానీ ఇవంటే కుచ్చిర్ర వచ్చిన దానికి ఐదులో కాకున్నట్టుగా వద్దు సార్, మా అమ్మ కాదు సార్. ఎవరిచ్చినట్టు చాలా తెలివిందో, టచ్ కోడ్ కూడా ఉండే. 10 నెలలు కానీ సోకులే బాబు. బాబు ఏమో అనుకున్నా కానీ మస్తు తెలివి ఉంది బాబు ఇక్కడ. అంటే 5 మేడం. అరే ఎవరికి గుసగుస చెప్తున్నావే సాయి? గుసగుస కాదని కొట్టమని చెప్తున్నా. ఏం గుట్టమంటావు అసలు? అట్లా ఆయనకి పెంజట వేసుకోవాలి చెప్తున్నా. అవునా? ఆ. సరేలే ఆ ముచ్చట చెప్తున్నావు చెప్పు. గ్రామచట ఏం చెప్తా మేడం, పైసలు ముచ్చట మనకు వచ్చే చూడు, మనకు పైసలు మంచిగా పైసలు కొట్టినాడు. ఎంత కొట్టినాడు? మేడం 500 కొట్టమండి కదా. ఆయన కాళ్ళు ఏమంటే మేడం, ఆయనకి బాధ ఎప్పుడు పాపం ఏమంటారు ఎలా కావాలి మరి వచ్చినా ఇప్పుడు నీ చెల్లెలు వచ్చిన వచ్చి కిట్టుకోని. ఓ బాబు చెప్పినాగా రాదు పని ఉన్నప్పుడు వస్తారు అంటే పేషెంట్లు బాగానే వచ్చిపోతారు. సరే కూర్చో ఇక. ఇలా బాగానే వచ్చినట్టు మన గల నిన్నట్టుంది. ఇక మనకి ఇలా మంచిగా వచ్చినాయి. ఫస్ట్ ఎవరు వచ్చిరో ఎలా ఆడు రాలే ఎలా గోడ పిస్కర్ కొడుతుంది. మీ బతుకులు చెడా. ఈ రోజు మనకు మంచిగా లక్కీలో పడ్డాం. ఆ రోజు వస్తే బాగుందా మేడం? అవును, ఆడు మంచోడు ఉన్నట్టు. గజ్జిదలకి కట్టింది. ఒకటి వేసా మరి ఏమంటున్నా? గోడు పెడుతున్నా. నువ్వు డాక్టర్ నువ్వే డాక్టర్ కోతులు వాడిందో ఏమో. ఏం సాయి నాకు తగ్గించిన బాగా తరిగి పాప పేషెంట్ గోగుడా తగ్గించిపోయాడు. ఎక్కడ లాస్ట్కి వచ్చి ఏం పేషెంట్ పేషెంట్ గోగుడా తగ్గింది నువ్వైతే చూడు. మనకి ఆయన మంచిగా అసలు మనకి మిక్సీ మరి గోగులు పెట్టి పెండ పూసుకోమంటారా? మరి పూసుకుంటే ఎవరు పెండ మరి నిజా గోగులు యాక్టింగ్ చేసి కాదు మేడం మళ్ళీ వచ్చింది మేడం వీడు. అవునా బాబు? తక్కువైతే ఏం గోల్డ్ మీద వస్తుంది మేడం. రాయి మచ్చరా మంచిగా రాయి గోగులు పెట్టి నేను వచ్చే వరకు ఏమో మంచిగా లే మీ దొంగలు. నువ్వు అసలు ఏం డబ్బులు గిట్ల ఇచ్చినావా? నువ్వు ఓల్కి మేడం ఓల్కి ఇచ్చిండు. నీకు నాకు ఇచ్చినావు డబ్బులు? నాకైతే తీసే మరి ఇప్పటిదాకా ముద్దుగా ముచ్చట పెట్టుకుంటారు. ఇప్పుడు గోపుతున్నావు కదా. గోళీ రాయమంటే నాకు రాదురా మా మేడం పోరాట చేస్తాను అంటున్నా. ఇక నీకు మంచి గోళీలు రాయాలంటే నువ్వు పెద్ద హాస్పిటల్ పోవాలి బాబు. ఇవ్వరా ఇది తీసుకొని ఇవి అయితే వాడు ఫస్ట్ పోయి ఒరే గట్లా మేడం గట్ట చేశాడు మేడం గాడు. అసలు మీరిద్దరు మంచిగా గోకుడు తగిలింది మేడం, నీకు తగ్గుతుంది పోవాలి. నువ్వు అవును మరి ముచ్చట పెడుతున్నావు ఏందా? వాడు మళ్ళీ వచ్చింది మేడం గోకుడు తల్లి. నాకేమో ఎడుగు వస్తారు ఏం రాయాలని నాకు గోకుడు తల్లితే. మరి నీకు తగిలితే మళ్ళా పేషెంట్లు వస్తారా మనకు? మరి అందుకే నేను మేడం ఫోన్ నాకు తలగల నేను వెళ్ళిపోయినా. ఇద్దరు మంచిగా ముచ్చట్లు పెడుతూ మాకేం అవసరం వచ్చి పెడతాను నువ్వు బాగా అంటున్నావు మేడం. మరేమో మాట అంటే మళ్ళీ వచ్చింది అందుకేనా మళ్ళీ మరి ఊరికనే పిలిపి రా రా రాగా పిలిచినాడు. మనకి ఎందుకులే గొడవ పోయిందిగా వెళ్ళిపోయినా.
పోయిండు కానీ మరి లెక్క చూసుకుంటావు కదా జీతం ఎప్పుడు ఇస్తావు మరి ఇస్తా ఇస్తా ఎప్పుడు ఆయనకి 2 నెలల జీతం వేరేదంటే ఆయన సూదిరా కొట్టి ఆయన కేసు పెట్టి పంపిస్తుంది 2 నెలలు అంటే ఆయన చెప్పినట్టు వినలేదు మరి వినకుంటే ఏం చేస్తారు నాకు చెల్లెలు ఎవరు కొట్టినా తీసుకోండి నాకు ఇవ్వనే లేదు ఎందుకు ఎవరో ఇచ్చినట్ట నువ్వే నాకు లెక్క కరెక్ట్ చెప్పకుంటే కోపం వస్తాం కదా వస్తుంది కానీ మరి నువ్వు కూడా లెక్క కరెక్ట్ చెప్పాలి లెక్క కరెక్ట్ నేను లెక్క కూడా కరెక్ట్ ఉంటా కరెక్ట్ ఉంటావానే అట్లా కరెక్ట్గా డిసైడ్ చేద్దాం నీకైతే మంచిదా కానీ డాక్టర్ చదివిన మరి ఏదో మేడం కింద చేయాలని వచ్చిన ఒక మంచి మేడం కింద అందుకే కానీ నీకు ఇట్లా జీతం ఇస్తలేదు 2 రోజులు అయినాక ఇస్తా డ్రామా ఎంటర్టైన్మెంట్స్ ని లైక్ చేయరి షేర్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయరి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడరి నువ్వే చెప్పు సాయి చెప్పరా మేడం చెప్పు నువ్వే ఇక వీడియోని అందరూ చూస్తలేరు బాగా చూస్తలేరు అప్పలాగా వస్తలే వ్యూస్ జర చూడరి మాకు సపోర్ట్ చేయరి ఇంకా మంచి 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 స్క్రిప్ట్తో వస్తాం ముందుకు మమ్మల్ని సపోర్ట్ చేస్తే